ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తోంది. రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, తిరుపతిలోని నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. అటు మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నారు. చెవిరెడ్డి కుటుంబం అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో మాట్లాడేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ దినేష్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. దినేష్, ఏంటి విచారణ సంబంధించి ఈడీ అధికారులు ఏం చెప్తున్నారు, వివరాలు ఏంటి? థ్యాంక్ యూ. మొత్తం మీద ఇప్పుడు మనం తుమ్మలగుంట, చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంటలో ఉండేటువంటి చెవిరెడ్డి నివాసం కార్యాలయం ముందరే ఉన్నాము. ఈడీ అధికారులు సుమారు 8 మంది బృందం పటిష్టమైన బందోబస్తుతో ఈరోజు ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. మనం ఇప్పుడు వాళ్ళని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది చెవిరెడ్డి ఇల్లు. మొత్తం 8 మంది సభ్యులు ఉదయం నుంచి కూడా వాళ్ళు అక్కడే కూర్చునే ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళ మదరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మదర్ అయితే మాత్రం ఇక్కడే ఉన్నారు. దాంతోపాటు పని వాళ్ళు కూడా ఈ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు యథావిధిగా రోజువారీ కార్యక్రమాలు అయితే చేయడానికి లాక్ అయితే ఓపెన్లోనే ఉంటుంది. వాళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి. అయితే ఈడీకి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు లేదని చెప్పి తెలియడంతో వాళ్ళు ఇక్కడే కూర్చుని ఉన్నారు. ఉదయం సుమారుగా 8:30-9 నుంచి ఇప్పటి వరకు ఇక్కడే కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 10 గంటలకి చెవిరెడ్డి కుటుంబంతో మాట్లాడారు. వాళ్ళు బెంగళూరులో ఉన్నారు. యాక్చువల్గా బెంగళూరులో వాళ్ళకి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కొత్త వెంచర్స్ అయితే వేశారు. ఇటీవల జరిగిన పరిణామాలు, అరెస్టులు ఈ నేపథ్యంలో ఆ వ్యాపారాలు కొంతవరకు వెనకబడిన పరిస్థితుంది. అయితే మళ్ళీ ఆ వ్యాపారపాలన దృష్టి పెట్టి అక్కడ మరింత దృష్టి పెట్టాలని చెప్పి అక్కడికి బెంగళూరులోనే ఒక మ్యారేజ్కి వెళ్ళి అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఇంకొక వారం రోజులు కూడా అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినట్టు తెలియడంతో ఈ విషయం ఈడీ అధికారులు చెవిరెడ్డి కుటుంబంతో మాట్లాడారు. మొత్తం కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి రావాలన్నా ఎవరన్నా ఒకరు వస్తే సరిపోతుందని చెప్పి కూడా అడగడంతో మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి కుమారుడు మోహిత్ రెడ్డి, ఎవరైనా ఒకరు వస్తే చాలంటే మోహిత్ రెడ్డి ఇప్పటికే బయలుదేరారు. ఇప్పుడు ఇంకొక 30 మినిట్స్లో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు చిత్తూరు దాటారని చెప్పి తెలుస్తోంది. బెంగళూరు నుంచి బయలుదేరినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంకొక హాఫ్ అన్ అవర్ లోపల ఇక్కడికి చేరుకుంటారు. చిత్తూరు దాటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన లోపల ఈ ఈడీ అధికారులు లోపలికి వెళ్ళి లోపల వాళ్ళు అడిగేటువంటి డీటెయిల్స్ కావచ్చు, ఇంతకుముందు కూడా సిటీ అధికారులు ఇక్కడికి ఇదే విధంగా వచ్చి దర్యాప్తు చేశారు. మొత్తం అప్పుడు కూడా బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, లోపల ఇంట్లో ఉండేటువంటి కంప్యూటర్స్ కావచ్చు, ఇతర అవన్నీ కూడా వాళ్ళు తనిఖీలు చేయడం, వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సిటీ అధికారులు దర్యాప్తు పూర్తయిన తర్వాత బయట వచ్చి మీడియాతో మాట్లాడుతూ తాము అడిగిన సమాచారం కూడా ఇచ్చారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి మనం ఒక వివరాలు అయితే తెలియాల్సిన అవసరం ఉంది. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం మద్యం అమ్మకాలంతా కూడా ఇప్పుడులాగా ఫోన్పేలు ఇలా కాకుండా టోటల్గా క్యాష్తో జరిగింది. క్యాష్, నగదు లావాదేవీలే జరగడంతో పెద్ద ఎత్తున యొక్క మద్యం సంబంధించినటువంటి షాపులు ప్రభుత్వం తరపున నడిపినట్టు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క క్యాష్ ఏదైతే మద్యం షాపుల నుంచి నగదుగా వసూలు చేసినటువంటి నగదంతా కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఎన్నికలు ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి ఖర్చులకు కూడా ఈ మద్యం ద్వారా వచ్చినటువంటి నగదును ఖర్చు పెట్టినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అదే పాటు తుడా చైర్మన్గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అక్కడ వాడినటువంటి వాహనాలు ఏదైతే తుడాకు సంబంధించిన వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలలో కూడా నగదు పెద్ద ఎత్తున తరలినట్టు కూడా కొంత ఈ యొక్క ఇన్వెస్టిగేటివ్ బృందాలు తమ నివేదికలో పొందుపరిచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఈడీ ఇక్కడికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సిట్టు ఏదైతే ఇంతకుముందు సిట్టు దర్యాప్తు చేసిందో ఆ సిట్టు తన దర్యాప్తు సంబంధించినటువంటి మొత్తం నివేదికని ఈడీకి ఇవ్వడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చిన సమయంలో అప్పుడే బెయిల్ ఇచ్చినప్పుడే కూడా పూర్తిగా
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చినప్పుడు పూర్తి సహకరించాలని చెప్పి కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. అప్పుడే బెయిల్ తీసుకుని బయట వచ్చేటప్పుడు కూడా అధికారులు అయితే ఈడీ అధికారులు కావచ్చు వీళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడడం, అక్కడ ఆఫీస్కి వెళ్ళి ఈడీ ఆఫీస్కి వెళ్ళి కొన్ని వివరాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆకస్మికంగా ఈడీ నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా సిట్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ దగ్గర ఇప్పటికే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది రూఢి చేసుకుని మరింత సమాచారాన్ని అధికారికంగా తీసుకోవడానికి ఈడీ ఈరోజు ఇక్కడ దర్యాప్తు చేస్తోంది. థ్యాంక్ యూ దినేష్.